హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మనం సూపర్ సింపుల్గా అయిపోయే ఒక చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్, బిగినర్స్ ఎవరన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి మీరు. దీనికి కావలసిన పదార్థాలు ఫస్ట్ నేను కొంచెం మేస్ ఫ్లవరు, ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచుల సినామెన్ అంటే దాసిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, లవంగాలు 10 to 12 లవంగాలు, ఒక మేస్ ఫ్లవర్, 5 యాలకులు అండ్ 5 to 6 ఎండుమిరపకాయలు. మీకు ఇంకా కావాల్సితే కారం వేసుకోండి, బట్ ఇది ఒక్కటే కాదు మన ఫార్మ్ ఆఫ్ కారం, ఇంకా చాలా కారం మనం వేసుకుంటాం. అండ్ ఇవి అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకోండి. మీకు మంచి సువాసన వస్తుందండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటే. మొత్తం ఒక 2 to 3 నిమిషాలు రోస్ట్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతాయి. అండ్ పక్కనే ఉండి చేసుకోండి. చూసారు కదా ఎలాగ వేగినాయో, కమ్మటి వాసన కూడా వస్తుందండి. మీకు ఆ వాసన రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇవి ఇలాగ వేయించేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిపోయిన తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ కింద మిక్సీలో చేసేసుకోండి. ఇలాగా మెత్త పౌడర్ అయిపోవాలి ఇది మొత్తం. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము 1 కేజీ చికెన్ ఇలా తీసుకున్నాను నేను. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం అండ్ మీకు తగినంత ఉప్పు వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఈ చికెన్కి ఈ మసాలా కోటింగ్ అంటే ఈ కారం, ఉప్పు, పసుపు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. కొంచెం బాగా మద్దన చేస్తేనే బాగుంటుందండి, బాగా ముక్కకి బాగా పట్టాలి బేసిక్గా ఇది. అండ్ గరిటెతో కాకుండా చేత్తో కలిపితేనే మీకు బాగా కలుస్తుంది. మీకు కావలిస్తే గరిటెతో కలుపుకోండి, దట్స్ ఫైన్. బట్ చేత్తో కలుపుకుంటే ఏంటంటే మీకు బాగా ముక్కలోకి దిగుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఒక ఐరన్ కడాయి మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే మామూలుదన్నా పర్లేదు. బట్ క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే చాలా బెస్ట్ ఇక్కడ ఈ ఫ్రైకి. దీంట్లో నేను ఒక 1/2 కప్పు నూనె పోసుకున్నాను. నేను ఇక్కడ సెసమీ ఆయిల్ పోసుకున్నాను, మీరు ఏ ఆయిల్ అన్నా వేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ ఈ ఆయిల్ అయిన తర్వాత ఒక మీడియం ఉల్లిపాయ ఇలాగా స్లైసెస్గా కోసుకొని అంటే చీలికలు కోసుకొని వేసుకున్నాను అనమాట ఇక్కడ నేను. అండ్ దీన్ని ఆనియన్ అయ్యే వరకు వేయించుకోండి. ఒక 7 నిమిషాలు 5 to 7 నిమిషాలు పడుతుంది మీకు ఈ ఆనియన్ అంతా ఇలా వేగేసరికి. బేసిక్గా నాకు ఇంత నొరగ ఎందుకు వచ్చిందంటే నేను సెసమీ ఆయిల్ వాడాను కాబట్టి, నువ్వుల నూనె వాడాను కాబట్టి నాకు ఇలా నొరగ వచ్చింది, మామూలుగా అయితే రాదు. అండ్ నేను ఇక్కడ ఒకసారి ఆనియన్ అయిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా కలిపేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద మాడిపోకుండా చూసుకోండి తిప్పుకుంటా. అండ్ ఇది రా స్మెల్, అల్లం వెల్లుల్లికి మనకు పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయే వరకు మీరు వేయించుకోవాలి. దగ్గర ఒక 5 నిమిషాలు పడుతుంది మనకు. సో ఒక్కసారి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 నిమిషాలు ఇలాగా వేయించుకున్న తర్వాత చెప్పాను కదండి మీకు అడుగంటుతుంది, సో తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఒకసారి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా ఇలాగ వేగిపోయిన తర్వాత బాగా ఇప్పుడు మనము దీంట్లో పక్కన మ్యారినేట్ పెట్టుకుంటున్న చికెన్ని వేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ అంతా అలా వేసేసుకొని ఇప్పుడు మీరు ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రై అయిన ఆనియన్తో బాగా మిక్స్ చేసుకోండి. పూర్తిగా కలవాలండి, బాగా మిక్స్ చేసుకోండి దీన్ని. నేను ఇక్కడ చెక్క గరిటె ఎందుకు వాడుతున్నానంటే చికెన్ చిదుకుపోకుండా ఉంటుందని చెక్క గరిటె వాడుతున్నాను. బట్ మీకు స్టీల్ గరిటె కావాలంటే స్టీల్ గరిటె వాడుకోండి, ఈజీగా ఉంటుంది అంటే. బట్ స్టీల్ గరిటెకి అయితే ఏంటంటే చికెన్ ముక్కలు అయిపోతుంది మనకు కదిపే టైంకి. ఇది ఫ్రై కదా, మనం బాగా ఎక్కువ రోస్ట్ చేస్తాం కదుపుతాం. అండ్ ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. వాటర్ అది ఏం పోయొద్దండి, ఎందుకంటే చికెన్లోంచి బోల్డ్ వాటర్ వస్తుంది మీకు. సో 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా తీస్తే మీకు లైట్గా వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది అడుగున. దీన్ని మధ్య మధ్యలో ఇలాగా కదుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా. ఎందుకంటే ఐరన్ కడాయి కదా, తొందరగా అడుగు పట్టేస్తుంది. ఒకసారి ఇలా కదిపేసుకున్న తర్వాత
దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ అయ్యే వరకు ఉడకనివ్వండి. ఒక దగ్గర మీకు ఒక 10 నిమిషాలు పడుతుంది ఇక్కడ. అయ్యే వరకు ఉడకనివ్వండి. ఒకసారి తర్వాత లిడ్ తీసేసిన తర్వాత ఇలా కరివేపాకు ఒక అరకప్పు వేసుకోండి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా మీకు తగినన్ని ఇక్కడ. నేను ఒక 4 వేసుకున్నాను. బట్ మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసాము, 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాము అండ్ మళ్ళీ పచ్చిమిరపకాయలు. సో ఇది కారంగానే ఉంటుంది కొంచెం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ చికెన్ని వేగనివ్వండి. చూసారు కదా బోల్డెడ్ అంత వాటర్ వచ్చింది చికెన్లోంచి. అస్సలు వాటర్ పోయలేదు ఇప్పుడు వరకు నేను. చాలా వాటర్ వచ్చింది. దీన్ని బాగా కలుపుకోండి, మిక్స్ చేసుకోండి. ఇంత కరివేపాకు వేసానని ఇవ్వద్దు, అస్సలు కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందుకే వేసా. ఇలా ఒకసారి సాట్ చేసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు చికెన్ను కంప్లీట్గా ఉడికిపోనివ్వండి. ఈసారి బేసిక్గా మనకి చికెన్ అంతా ఫుల్ కుక్ అయిపోవాలన్నమాట ఈ వాటర్తో. సో వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోద్ది చికెన్ కుక్ అయ్యేసరికి. ఇప్పుడు నేను ఒకసారి అలాగా మొత్తం చికెన్ ఉడికి వాటర్ అంతా అయిన తర్వాత నేను మసాలాలు వేసుకుంటున్నాను ఇక్కడ. ఈ ఫస్ట్ లేయర్ ఆఫ్ మసాలా అండి, మొత్తం వేసేయద్దు. ఇక్కడ బేసిక్గా 40% మసాలా వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను, మనం ఇందాక చేసిన దాంట్లోంచి. ఇప్పుడు మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. చికెన్కి బాగా కోట్ అవ్వాలి మసాలా, మిక్స్ చేసుకోండి. ఈ మొత్తం వంట అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది, హై ఫ్లేమ్ అయితే వద్దు. అండ్ ఒకసారి ఇలా అయ్యి ఇంకో 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మిగతా మసాలా వేసేసుకోండి. మిగతా మసాలాలు మీకు అంత కారం చూసుకోండి, ఒకసారి ఎక్కువైపోతుందంటే కొంచెం తగ్గించి వేసుకోండి దాంట్లోంచి. దీన్ని కూడా బాగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఇలాగ రోస్ట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. రోస్ట్ అవ్వనివ్వండి. ఇది ఫ్రై ఎంత రోస్ట్ అయితే మీకు అంత బాగుంటుంది బేసిక్గా. అండ్ మాడిపోకుండా కింద కదుపుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు నేను కొత్తిమీర ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర, గుప్పెడంత కొత్తిమీర ఇలా కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఇది కూడా బాగా కలిసేటట్టు తిప్పుకొని రోస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇది సూపర్గా రోస్ట్ అయిపోయిందండి. అంతేనండి. ఇది అన్నంతో ఆనియన్ లైమ్ పక్కన పెట్టుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.